కొత్త రేషన్ కార్డుల కోసం జనాలు మీ సేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. సోమవారం నుంచి బుధవారం వరకు 2.6 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికి వివరించారు. బుధవారం ఒక్కరోజే 1 లక్షకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు తెలిపారు. దీంతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. రేషన్ కార్డుల దరఖాస్తుకు ఎలాంటి గడువు లేదని పేర్కొంది. లబ్ధిదారులు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రేషన్ కార్డుల కోసం ప్రజలు మీ సేవ కేంద్రాల వద్దకు పోటెత్తుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. వాళ్ళు అవసరం లేదు. కులగణన, ప్రజాపాలనలో అప్లికేషన్ సమర్పించిన వాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యులు, పిల్లల పేర్లను కూడా చేర్చుతోంది. పుట్టింటి కార్డుల్లో దూరమైన మహిళల పేర్లు అత్తింటివారి కార్డుల్లో చేరుతున్నాయి. ఇప్పటికే దాదాపు 18 లక్షల మంది తమ రేషన్ కార్డు అప్డేట్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. ఇక అదనంగా 1 లక్ష మందికి రేషన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి 31 కోట్ల రూపాయలు భారం పడుతుందని పౌర సరఫరాల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తెలిపారు.